గుమగుమలాడిపోతుందండి. ఈ చల్లదనానికి బిర్యానీ ఎంతైనా వెళ్ళిపోయింది మాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రసన్న. వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వాతావరణం చాలా చల్లగా వర్షంగా ఉందండి. ఈరోజు మా వారి చెప్తే 1 కిలో చికెన్ తీసుకొచ్చారు. ఇంకా ఇది ఏం చేయాలని ఆలోచించినప్పుడు దమ్ బిర్యానీ చేయాలనిపించిందండి. సర్లే, చల్లగా ఉంది కదా వాతావరణం, దమ్ బిర్యానీ చేశాను. మా చిన్నబ్బాయి అన్నాడు అనమాట. ఇంకా దానికోసం నేను దమ్ బిర్యానీ చేద్దామని రైస్ కుక్కర్లో అండి చేద్దామని నిర్ణయించుకున్నా. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ముఖ్యం బ్యాచిలర్స్, మన బ్యాచిలర్స్ అబ్బాయిలు జాబ్స్ కోసం కానీ స్టడీ కోసం కానీ బయట ఉంటారు కదా. అట్లాంటప్పుడు చక్కగా ఈజీగా సింపుల్గా 20 minutesలో దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకవైపు రైస్ కుక్కర్లో చేస్తున్నాం, మళ్ళీ పైగా ఓకే ఎలక్ట్రికల్ కుక్కర్. ఇంకా అందరూ బ్యాచిలర్స్ అంటే అదే తీసుకుంటారు 99%. దానికోసం నేను ఎలక్ట్రికల్ కుక్కర్ తీసుకున్నానండి. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 1/2 hourలో దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒకవైపు రైస్ పెట్టుకుంటాం, ఒకవైపు ఏమో చికెన్ స్టవ్ మీద పెట్టేస్తాం అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్తో పక్కా కొలతలతో మీకు చూపిస్తాను. రండి, వచ్చేద్దాం, చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. అట్లాగే మొదటిసారి మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీలు వీడియోల కోసం నేను తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇది రండి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో శుభ్రంగా కడిగేద్దామండి. కడిగేసి దీనికి ఇంగ్రీడియంట్స్ అన్ని పక్కా కొలతలతో మీకు చూపిస్తాను. ఓకేనా? చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ అండి. ఇదిగోండి బాస్మతి రైస్ 2 డబ్బాలు తీసుకుంటున్నా. మరి ముఖ్యంగా ఇది బ్యాచిలర్స్కి అండి. ఎప్పుడన్నా బిర్యానీ తినాలనిపించినప్పుడు బయట ఫుడ్ అంత మంచిది కాదు కదా, మనం ఇంట్లోనే రైస్ కుక్కర్లో ఈజీగా చేసుకునేదండి. ఇవ్వండి, ఇవి రైస్ 2 డబ్బాలు వచ్చినాయి అన్నమాట, బాస్మతి. ఓకేనా? చాలా ఈజీగా చేసేద్దామండి దమ్ బిర్యానీ. 20 minutesలో ఫినిష్ అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఇవ్వండి, బియ్యం శుభ్రంగా కడిగేస్తున్నా. ఇప్పుడు వాటర్ వేసి నానబెట్టేద్దామండి ఒక 1/2 hour. ఓకేనా? మూడు కప్పులండి. ఎట్లా అంటే ఈ బాస్మతి బియ్యానికి ఒక డబ్బా కానీ గ్లాస్ కానీ ఏదైనా ఒక దానికి 1.5 వాటర్ తీసుకోవాలండి. మనం రైస్ పొయ్యి మీద పెట్టుకున్నా లేదంటే రైస్ కుక్కర్లో పెట్టినా ఒకే కొలత అన్నమాట. ఓకేనా? ఇట్లా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, నానబెట్టేద్దాం ఒక గంట. శుభ్రంగా కడిగేద్దామండి. ఇదిగోండి, ఒక నిమ్మకాయ పిండుదాం ముందు. ఈ నిమ్మకాయ పిండడం వల్ల చికెన్ అసలు నీసు అవసరం ఉండదండి, చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? ఇదిగోండి, చికెన్ శుభ్రం కడిగేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేద్దామండి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీరా పౌడర్ అండి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 2 టీ స్పూన్ల కారం వేద్దాం. అట్లాగే రుచికి సరిపడా సాల్ట్. ఇవన్నీ వేసాం కదండి. ఇదిగోండి, ఒక చెక్క నిమ్మకాయ పిండేద్దాం. ఇదిగోండి, 1 కప్పు పెరుగు తీసుకున్నా, ఇంకోటి వేసేద్దాం. ఇదంతా శుభ్రం కలిపేద్దామండి. కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేద్దామండి. ఇది శుభ్రంగా కలిపేసి అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా నానబెట్టాలండి. అప్పుడు చికెన్కి మసాలాలు, కారం, ఉప్పు అన్నీ పట్టి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకేనా? ముందుగా కళాయి పెట్టేసానండి చికెన్ కోసం. 1/2 hour అయిపోయింది. ఓకేనా? స్టవ్ వెలిగించి కళాయి పెట్టా. కొంచెం ఆయిల్ వేద్దాం, కొంచెం చాలు.
చికెన్ ఊరిపోయింది, దీంట్లో వేసేద్దాం. కళాయిలో వేసేద్దామండి. చికెన్కి ఎట్లా తిప్పేసి మూత పెట్టేద్దామండి. అవి మగ్గిపోతూ ఉంటుంది. మూత పెట్టేద్దామండి, మగ్గుతూ ఉంటుంది చికెన్. ఫ్లేమ్ మీద కళాయి పెట్టేసుకున్నామండి. కొంచెం ఆయిల్ వేస్తాం. రైస్లో కావాల్సినవి అండి ఇదిగోండి, ఒక 6-7 మిరియాలు తీసుకున్నా, 2 ఇంచుల చెక్క ఒకటి, స్టార్ మొగ్గ, షాజీరా, యాలకులు, మరాఠీ మొగ్గ, జాపత్రి అండి. ఇవన్నీ ఆకు, బిర్యానీ ఆకు వేపేసి ఫ్రై చేసేద్దామండి ఆయిల్లో. ఓకేనా, ఇవన్నీ వేసేస్తాం. ఇవన్నీ ఫ్రై చేద్దామండి. రైస్లో మాట ఇవి ఎక్కువ ఘాట్ లేకుండా చక్కగా మంచి టేస్టీతో చేద్దాం. ఓకేనా, రైస్లో కోసం మాట ఇవి మీడియం సైజు ఉల్లిపాయలు 2 కట్ చేసా. అట్లాగే 4 పచ్చిమిరపకాయలకి గీటు పెట్టుకున్నా నాటు, 2 టమాటోస్ అండి, కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేద్దామండి. ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. ఇప్పుడు ఇవి వేసుకొని ఇవన్నీ కాస్త వేగనిచ్చి రైస్లో వేసుకుంటాం అన్నమాట. అంటే రైస్ కుక్కర్లోనే వేపొచ్చు, కానీ అట్లా వద్దులేండి, విడిగా అలా వేసుకుంటే రైస్లో వేసుకోవచ్చు, అయ్యే రైస్లో. ఓకేనా, ఇవ్వండి పచ్చిమిర్చి కూడా వేసాను. ఉల్లిపాయలు కాస్త కలర్ మారించి ఒక టమాటోస్ వేద్దామండి. ఒకసారి చికెన్ చూద్దాం ఎట్లా అయిందో. అది బాయిల్ అవుతుంది. ఈ వాటర్ అంతా వస్తాయి కదండి, ఇవన్నీ ఇంకిపోనిద్దాం. ఓకే, ఉల్లిపాయలు కలర్ వచ్చినాయండి. ఇప్పుడు టమాటోస్ కూడా వేసేద్దాం. రైస్ కుక్కర్లో రైస్ కడిగి పెట్టాం కదా, స్విచ్ ఆన్ చేసేద్దాం. ఇదిగోండి కొంచెం గళ్ళుప్పు. ఓకే, రైస్లో వేద్దాం. అట్లాగే ఒక 2 స్పూన్ల నెయ్యి వేద్దామండి. ఈలోపు రైస్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈలోపు కర్రీ కూడా అయిపోతుంది పక్కన. రైస్ మీద మూత పెట్టేద్దామండి. ఓకే, మొత్తం ఫుల్గా వాటర్ వచ్చేసినాయి, బాయిల్ అయిపోతుంది. ఓకేనా, కొంచెం కొత్తిమీర, పుదీనా చదువుదామండి చికెన్లో. ఇవాళ టమాటాలు, ఉల్లిపాయలు బాగా బాయిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొంచెం. ఇంకా చికెన్లో కాస్త పెట్టాం కదా, ఇప్పుడు రైస్లో కాస్త వేద్దామండి. ఫ్రై అయిపోయినాయి. ఇదిగోండి ఒక 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్. ఓకే, చేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిందండి. ఇప్పుడు కాస్త పుదీనా, కొత్తిమీర కూడా వేసేద్దాం. పుదీనా, కొత్తిమీర అది కూడా ఫ్రై చేస్తాం. ఇవ్వండి, ఈ టమాటా, ఉల్లిపాయలు, మసాలాలన్నీ ఫ్రై అయిపోయి ఈ రైస్లో వేసేద్దామండి. ఓకేనా, ఇదిగోండి రైస్, ఈ మసాలాలన్నీ రైస్లో వేసేద్దాం. ఓకేనా, రైస్ కుక్కర్ రైస్ వేసి ఇలా తిప్పేద్దామండి ఒకసారి. ఇదిగోండి చికెన్ చక్క పర్ఫెక్ట్గా అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు రైస్ చూద్దాం రండి. రైస్ ఉడికొచ్చింది కదా, అంత శుభ్రంగా ఉంది. రైస్ తిప్పుదాం.
బాయిల్ అయిందండి, ఇంకొక హాఫ్ అవ్వాలి. ఓకేనా. రైస్లో ఆల్రెడీ సాల్ట్ వేసాం కదా. చికెన్ చికెన్ రైస్ వేసేద్దాం. ఇప్పుడు మొత్తం తిప్పేద్దామండి. చూపిస్తాను, దగ్గర చెప్తున్నట్టు. సింపుల్గా చాలా ఈజీగా చేసుకునే దమ్ బిర్యానీ అండి, ఎలక్ట్రికల్ కుక్కర్లో. ఇవ్వండి, ఇక మొత్తం పైన కింద అంతా తిప్పేసాం కదా. ఒక్కసారి సాల్ట్ టేస్ట్ చూద్దాం. పక్క సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టాలి. మూత పెట్టేసామండి. ఓకే, ఇదిగోండి ఇంకా అయిపోయింది రైస్. ఓకేనా. ఇదిగోండి, చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. సూపర్గా ఉంది. ఇంకా ప్లేట్లో వడ్డించేద్దాం. రైస్ కుక్కర్లో అయినా ఒక 5 minutesకి నేను ఆన్ చేసామాట. ఓకేనా, రైస్ వడ్డించేద్దాం పద. ఇదిగోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది అసలు మనకి. వడ్డించేద్దాం ఇంకా. గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. ఈ చల్లదనానికి బిర్యానీ ఎంతైనా వెళ్ళిపోయింది మాట. ఇట్లా సింపుల్గా వడ్డించేసుకోవడమేనండి. ఇటు కూడా చూపించండి, చేస్తాను కదా, చూపించాలి కదా. ఏ సైడ్ చూపిస్తుంది. ఇంకా ఇదండి కర్డ్ పెరుగు చట్నీ చేసామండి. సూపర్ కాంబినేషన్ అండి రెండు. ఓకేనా, ఇంకేం కర్రీస్ అవసరం లేదన్నమాట. టేస్ట్ చేసేద్దాం. సూపర్గా ఉందండి, చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. ఎక్కువ మసాలా లేదు, చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా చేసుకుంటే. ఓకే, రైస్ చూడండి చక్క పొడిపొడిలాడుతాను, చక్కగా ఉందో. రైస్ చూడండి పొడిపొడిలాడుతాను, చక్కగా ఉంది.